హాయ్ హలో అండి, అందరూ ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. మన ఇంటి చుట్టూ ఉన్న మామిడి చెట్లు కానీ వేప చెట్టు కానీ మనము ఇలా కాయలు తెంపుకొని వేప పువ్వు కానీ తెంపుకొని అంటే పచ్చడి చేయడానికి మరింత ఇంట్రెస్ట్గా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళకుండా మన ఇంటి దగ్గర దొరికితే మరింత సంతోషంగా ఉంటుంది. నేనైతే మా చెట్టు మామిడికాయలు అన్నీ కూడా తెంపి ఈ సంవత్సరం మా తెలుగు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇచ్చానండి. ఇలాగైతే నేను చిన్న కాయలు పెద్ద కాయలు కలిపి చాలా వరకు తెంపుకున్నాను. అలాగే మామిడి కొమ్మలు వేప కొమ్మలు కూడా అన్నీ తెంపుకున్నానండి. ఇలాగైతే నేను పచ్చడి రెడీ చేసుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నేను అనుకుంటున్నానండి. మనం ఈ సంవత్సరం అయితే 2024 ఏప్రిల్ 9 తారీఖున ఉగాది పండుగ వచ్చింది కదా. క్రోధి నామ సంవత్సరంలోకి మనమైతే అడుగు పెడుతున్నాం. హిందువులకు అందరికీ ఫస్ట్ గుంట వచ్చే పండుగ ఉగాది పండుగ. ముందుగా అయితే మామిడాకులు తోరణాలు కట్టుకొని పువ్వులతోని వేప కొమ్మలతోని అలంకరించుకోవాలి. ఇల్లంతా కూడా తీపితో స్టార్ట్ చేసి బెల్లము, అలాగే పులుపు కోసం చింతపండు, అలాగే మనకు మామిడికాయ, షడ్ రుచులన్నీ కూడా మనం 6 రుచులు కొని తీసుకున్నాండి. చేదు కోసం వేప పువ్వు, అలాగే మిరియాలు, కల్లుప్పు, పువ్వులు, వేప కొమ్మలు అన్నీ కూడా ఇక్కడైతే తీసుకున్నాము. ఇప్పుడు పచ్చడి ప్రాసెస్ ఏమో చూసేద్దాం రండి. ఉగాది పచ్చడి చేసుకోవడానికి ముందుగా అయితే 1/2 స్పూన్ వరకు నేను మిరియాలు వేసుకున్నాను. మిరియాలు కచ్చపిచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకోవాలండి. ఇక్కడైతే రాళ్ళు ఉప్పు నేను వేసుకుంటున్నాను. రాళ్ళు ఉప్పు కూడా బాగా నలిగేటట్టుగా మెత్తగా బాగా నలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడి తయారు చేసుకునే విధానం అండి. ఇందులోనైతే ఒక 3 స్పూన్ల వరకు బెల్లం పొడి అనేది వేసుకున్నాను నేను. ఇప్పుడు బెల్లం పొడి వేసుకున్నాం కదా, ఇందులోనే దంచి పెట్టుకున్న మిరియాలు, ఉప్పు పొడి కూడా వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే నేనైతే ముందుగా వేప పువ్వు అనేది తుంచేసుకున్నానండి. తుంచేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే పట్లు అవి ఉంటాయి కదా, శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వేప పువ్వు అనేది. అలాగే చిన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు. ఇదైతే నేను చిన్న పింజికాయ తీసుకున్నానండి. పింజికాయ కట్ చేసి వేసుకోవడం వల్ల పులుపు మరింత ఉంటుంది. అలాగే ముందుగా చింతపండు నానబెట్టి రసాన్ని తీసుకున్నాను. ఇక్కడైతే 3 స్పూన్ల వరకు చింతపండు రసాన్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని ఇందులోని కావాలంటే కొద్దిగా నీళ్ళని వేసుకొని కూడా కలుపుకోవచ్చు, లేదంటే కొబ్బరి నీళ్ళు కూడా వేసుకోవచ్చు అండి. కొబ్బరి నీళ్ళు వేసి కూడా కలుపుకోవచ్చు. ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొట్టిన నీళ్ళు ఉన్నాయి, కొద్దిగా కొబ్బరి నీళ్ళు వేసుకొని అయితే కలుపుకున్నాను. కావాలంటే అరటిపండు ముక్కలు, కొబ్బరి ముక్కలు, శనగపప్పు, పచ్చి శనగపప్పు, వేపిన శనగపప్పు కూడా వేసుకుంటారు కొంతమంది, అలా కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడైతే షడ్ రుచులు 6 రకాలతోని నేనైతే ఉగాది పచ్చడి అయితే రెడీ చేశాను. ఎంత ఈజీ అయిన ఉగాది పచ్చడి అయితే మనం రెడీ చేసుకున్నాం కదా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. నేను చేసే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోని నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ లైక్ చేయండి. వీడియో చూసినప్పుడు లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.